హలో ఎవ్రీవన్. మనకి సౌత్ ఇండియాలో ట్రెడిషనల్ ఫుడ్స్ మనకు అలవాటే. ఇడ్లీ, సాంబార్ ఇలా డిఫరెంట్ టిఫిన్స్ ఉంటాయి. బట్ వన్స్ సౌత్ ఇండియన్ పీపుల్ వాళ్ళ ప్లేస్ నుంచి దాటి, లైక్ ఇప్పుడు గ్వాలియర్లో ఉన్నాం కదా, మనం ఐటీఎం యూనివర్సిటీ టూర్ కూడా చేస్తున్నాం కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎక్కడో ఒకడ కొద్దో గొప్ప లోటు ఫీల్ అవుతూ ఉంటారు కదా టిఫిన్స్ కోసము. సో అలాంటి వాళ్ళకి ఒక బెటర్ ప్లేస్కి వచ్చేసాను నేను ఇవాళ. సో ఇక్కడ మనకి సేమ్ సౌత్ ఇండియన్ ఫుడ్ లైక్ ఇడ్లీ, దోశ, మన తెలుగు వాళ్ళు ఏదైతే ఇష్టపడుతూ ఉంటారో ఆ ఫుడ్ అంతా కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈ రోజు ఈ వీడియో మీకోసమే. అండ్ మోస్ట్లీ పర్టికులర్లీ చెప్పాలంటే వీళ్ళు మనకి ఐటీఎం యూనివర్సిటీకి కానీ, జీడీ గోయింకా ఢిల్లీ యూనివర్సిటీకి కానీ ఫుడ్ కూడా సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్ కూడా వీళ్ళు హాస్టల్స్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కూడా. సో ఒక్కసారి మనం ఈ హోటల్లోకి వెళ్ళి, ఉడిపీస్ కిచెన్ అనే హోటల్లోకి వెళ్ళి మనం ఫుడ్ టేస్ట్ చేసి అసలు మన సౌత్ ఇండియన్స్కి ఎంత బాగా నచ్చుతుంది అనేది నేను మీ అందరికీ ఎక్స్పీరియన్సెస్ చూపిస్తాను. చలో వెళ్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉడిపీస్ కిచెన్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అనేది ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఫస్ట్ వడ, రామేశ్వరం దోశ, మసాలా దోశ, రవ్వ దోశ అండ్ అందరికీ ఫేవరెట్ అయినది ఇడ్లీ. సో ఇక్కడ చూసుకుంటే మనకి సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సో మన సౌత్ ఇండియా వాళ్ళకి గ్వాలియర్ వచ్చినా కూడా సౌత్ ఫ్లేవర్స్ మిస్ అవ్వవు అనడానికి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో లెట్ us టేస్ట్ ఇట్. టేస్ట్ చేసిన తర్వాత విల్ కమ్ టు నో ఎంత టేస్టీగా ఉన్నాయి అనేది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసి ఈ ఫ్లేవర్స్ అన్ని నేను ఎంజాయ్ చేస్తూ ఆటోమేటిక్గా మీకు కూడా ఏమంటారు తినాలి అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాను. లెట్స్ హావ్ ఇట్. వావ్, ఇడ్లీ అయితే సో టేస్టీ. మనకి నిజంగా ట్రెడిషనల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫ్లేవర్. సో లెట్స్ టేస్ట్ వడ నౌ. నిజంగా సౌత్ ఇండియన్ చట్నీ టేస్ట్ అయితే నిజంగా అలాగే ఉంది. చాలా బాగుంది టేస్ట్. సో ఇడ్లీ అండ్ వడక్ మనం న్యాయం చేసేసాము అండ్ చాలా బాగుంది టేస్ట్ కూడా. లెట్స్ మూవ్ టు రామేశ్వరం దోశ. ఇదేదో నేమ్ వెరైటీగా ఉంది, టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇది మనం సాంబార్తో ట్రై చేద్దాం. చట్నీస్ బాగున్నాయి కదా, సాంబార్తో ట్రై చేద్దాం. నైస్, ఇది కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా అండి, గ్వాలియర్ వచ్చిన వాళ్ళైతే సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ మిస్ అవ్వరు. I'm very confident. And next we'll go for rava dosha. Yes, chala baagundi taste. So I'm confident. I'm giving you assurance. Chala baagundi. So you people will also enjoy it. సో ఇప్పుడు మీకు ఒక లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తున్నాను. ఏంటంటే మనం గ్వాలియర్ వచ్చినా కూడా, అంటే మన సౌత్ వదిలేసి మనం వేరే స్టేట్కి వచ్చాము, గ్వాలియర్ వచ్చినా కూడా మన సౌత్ టేస్ట్ అయితే ఎక్కడ మిస్ అవ్వట్లేదు. మనకి అన్ని టైప్స్ ఆఫ్ టిఫిన్స్, మన సౌత్ ఇండియాలో దొరికే టిఫిన్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. సో నిజంగా కూడా వీళ్ళు పెట్టిన నేమ్కి ఉడిపీస్ కిచెన్ ఆ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ అని పెట్టారు. సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ అని ఉంది వాళ్ళ ట్యాగ్ లైన్. నిజంగా వాళ్ళ నేమ్కి, ఆ ట్యాగ్ లైన్కి అండ్ టేస్ట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అనే చెప్పచ్చు. సో యూ పీపుల్, మీరు కూడా గ్వాలియర్ వచ్చిన వాళ్ళు ష్యూర్గా ఇక్కడ విజిట్ చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు.